కానీ రఘురామరాజు గారు మీరు మళ్ళీ అంబేద్కర్ గారిని రిజర్వేషన్ల పరిమితం చేస్తా మాట్లాడడం, లేకపోతే మతం మారిన వాళ్ళు నేను సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేస్తానంటాం, ఆ రంజిత్ ని జోసెఫ్ ని ఏదో పీక్ పొడి చేస్తానని మాట్లాడడం మీరు చేస్తే మేము కూడా చాలా తీవ్రంగా తీసుకుంటాం. రాష్ట్రం మొత్తం మీరు ఏదైతే చెప్పారో ఏలూరుపాడు లేకపోతే మీ ఉండి నియోజకవర్గం అక్కడికి వచ్చి ధర్నా చేస్తాం. రాష్ట్రం మొత్తం ఏకమైపోతుంది. బలహీనలు కదా, ఏలూరుపాడే కదా, ఇక్కడ వీళ్ళిద్దరే ఉన్నారు కదా, వీళ్ళు వెనకాతలు ఎవరు లేరనుకుంటారేమో అండి. చాలా పెద్ద వంశం అండి మాది కూడా. ఒక రాష్ట్రం కాదండి, 30 రాష్ట్రాల్లో ఉన్నామండి. అంబేద్కర్ గారి విగ్రహం ఇటువైపు కన్యాకుమారి దగ్గర నుంచి అటువైపు కాశ్మీర్ దాకా ప్రతి గ్రామంలోనే ఉంటుందండి. లక్షల విగ్రహాలు. అందరం ఉంటామండి. అందరూ బలవంతులే అండి. ఎవరి కులానికి ఉన్న బలం, ఎవరి వర్గానికి ఉన్న బలం వాళ్ళకి ఉంటుంది. కానీ ఒక్క బలం ఉందని చెప్పి అక్కడ ఇద్దరు బలహీనలు ఉన్నారని వాళ్ళ మీద వెళ్ళిపోకండి. అంబేద్కర్ గారి ఫోటోని ఏళ్లలో కేకలు వేసుకుంటూ పాకిస్తాన్ జెండాని పీకి పారేసినట్టు పారేసి అంత దారుణంగా ఆయన అవమానించడం మాకు ప్రాణాలు పోయేంత విషయం ఇది. ప్రాణాలు తీసేంత విషయం కూడా ఇది. కానీ చాలా సంయమనంగా మేము చాలా తగ్గించుకుని మాట్లాడుతున్నామండి. ఇంకా లేకపోతే ప్రాణం పోయిన వదిలేస్తాం మేము. ఈ సిచ్యువేషన్ ఎక్కడ దాకా వస్తే అవసరమైతే మా ప్రాణం పోయిన పర్లేదని తెగించి వచ్చేస్తాం రోడ్ల మీద.